అవసరమా? ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుందా? ప్రస్తుతం ప్రతి పెద్ద సినిమాకి పార్ట్ 2 తెరకెక్కించడం కామన్ అయిపోయింది. అసలు సెకండ్ పార్ట్ కు కథలో స్కోప్ లేకపోయినా కేవలం ఆడియన్స్ లో క్రేజ్ ను వాడుకోవాలని మేకర్స్ సైతం పార్ట్ 2 ఉంటుందని కథ చివర్లో ఏదో ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. అయితే ఈ సెకండ్ పార్ట్ ట్రెండ్ ని తెరలేపింది దర్శకుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి 2 పార్ట్లుగా తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించారు. అదే కోవలో తెరకెక్కిన పుష్ప, కేజీఎఫ్ సినిమాలు సైతం ప్రపంచ వ్యాప్తంగా ఊహించని కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. అయితే అన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాల్లాగా భారీ సక్సెస్ సాధించవని మన దర్శకులు తెలుసుకోలేకపోతున్నారు. పార్ట్ 2 పేరుతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడమే కానీ కథలో కంటెంట్ ఏ మాత్రం ఉండడం లేదు. ఒకే పార్ట్ లో కథ చెప్పేసే అవకాశం ఉన్నా సరే కథలను బాగా సాగదీస్తూ 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నారు. అలా చేయడంతో మొదటి పార్ట్ లో సరైన ఎలివేషన్స్ ఉండక చప్పగా తయారవుతుంది. మొదటి పార్ట్ ఎఫెక్ట్ తో రెండో పార్ట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం పార్ట్ 2 అంటేనే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కేవలం సినిమాపై బస్ ఏర్పడడం కోసమే ఇలా 2 పార్ట్లు అనౌన్స్ చేస్తున్నారు. 2 పార్ట్స్ వల్ల బిజినెస్ కూడా బాగా అవుతుందనే ఉద్దేశంతో మేకర్స్ సైతం అలాంటి కథలకు ఓకే చెప్తున్నారు. కానీ సినిమా సోల్ పోతుందనే విషయాన్ని ఎవరు గుర్తించట్లేదు. రానున్న కాలంలో ఇలాంటి సినిమాల పరిస్థితి నిర్మాతలకి పూర్తిగా అర్థమవుతుంది. ప్రేక్షకుడికి బోర్ కొట్టించే సినిమాల సంఖ్య తగ్గుతుంది. కంటెంట్ ఉన్న సినిమాలకి మాత్రమే ప్రాధాన్యమిచ్చే రోజులు వస్తున్నాయి. అలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బోల్.